డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఎడ్కి సంబంధించి రీసెంట్గా మనకు ఓపెన్ డిగ్రీ, ఓపెన్ పీజీ అండ్ ఓపెన్ డిప్లొమా కోర్సెస్తో పాటు సర్టిఫికేట్ కోర్సెస్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న సర్టిఫికేట్ కోర్సెస్ సంబంధించి ఏ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళు ఆఫర్ చేసే సర్టిఫికేట్ కోర్స్కి ఏ విధంగా అప్లై చేయాలి అనే టాపిక్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మనకు సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్న సర్టిఫికేట్ కోర్సెస్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఆల్రెడీ మన ఛానల్లో ఓపెన్ పీజీకి సంబంధించిన అప్లికేషన్స్ గురించి, ఓపెన్ డిగ్రీకి సంబంధించిన అప్లికేషన్ గురించి అండ్ ఓపెన్ డిప్లొమా కోర్సెస్ సంబంధించిన అప్లికేషన్ గురించి అండ్ సేమ్ టైం ఓపెన్ బీఎడ్కి సంబంధించిన అప్లికేషన్ గురించి కూడా సపరేట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాం. వాటిని చూస్తూ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం వచ్చేసి ఏంటంటే సర్టిఫికేట్ కోర్సెస్కి ఏ విధంగా అప్లై చేయాలనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. మీరు సర్టిఫికేట్ కోర్సెస్కి అప్లై చేయాలి అంటే సో నెక్స్ట్ మీరు అఫీషియల్ వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ అండ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు ఈ విధంగా మెయిన్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో ఇక్కడ మనం సర్టిఫికేట్ కోర్సెస్ అప్లై చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి సర్టిఫికేట్ కోర్సెస్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్గా రీడ్ చేయండి. లేదా మేము ఆల్రెడీ ప్రీవియస్లో ఒక డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూసిన మీకు క్లారిటీ అయితే వస్తుంది. ప్రజెంట్ మనం సర్టిఫికేట్ కోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సర్టిఫికేట్ కోర్సెస్ సంబంధించి పీజీ సెక్షన్లో అయితే ఉంటుంది ఇక్కడ. సో మనకు ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సెస్ సంబంధించి మీరు అప్లై చేసుకోవాలనుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో క్లిక్ హియర్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకు నెక్స్ట్ ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించి డైరెక్ట్గా సర్టిఫికేట్ కోర్స్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మీరు పీజీ కోసం అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే లైక్ ఇక్కడ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంబీఏ అనే డిఫరెంట్ కోర్సెస్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డిప్లొమా కోర్సెస్కి అప్లికేషన్ చేసుకోవాలంటే డిప్లొమాకి సంబంధించిన ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుంది. సర్టిఫికేట్ కోర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు సర్టిఫికేట్ కోర్సెస్కి అప్లై చేయాలంటే ఇక్కడ మనకు సో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అప్లికేషన్ ఫర్ ది సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అంటూ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం ఏ సర్టిఫికేట్ కోర్స్ అయితే అప్లై చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ చేయడానికి ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో మీరు అప్లికేషన్ చేయాలంటే డెబ్-ఐడి అయితే మ్యాండేటరీ. డెబ్-ఐడి అంటే ఏంటి అని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తారు. డెబ్-ఐడిని మనము డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరోకి సంబంధించి ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది అనడం జరుగుతుంది. డెబ్-ఐడి క్రియేట్ చేసుకోవడానికి సపరేట్ వీడియో అయితే చేశాము. ఆ వీడియో వచ్చేసి 8 to 10 minutes వరకు అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ టైం డెబ్-ఐడి క్రియేట్ చేసుకునే ప్రాసెస్ సంబంధించి క్వైరీ చేస్తున్నట్టయితే ఆ డెబ్-ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు డెబ్-ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. డెబ్-ఐడి క్రియేట్ చేసుకోవడంలో 2 steps అయితే ఉంటాయి. సో ఇక్కడ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో అనేది లెంతీ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి ఆపార్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆపార్ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆపార్ ఐడి ఉపయోగించుకొని డెబ్-ఐడి క్రియేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ డెబ్-ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే వీడియో ఆల్రెడీ చేశాం కాబట్టి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు డెబ్-ఐడి క్రియేట్ చేసుకోండి. డెబ్-ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. వన్స్ మనకు సంబంధించిన డెబ్-ఐడి అనేది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఏ విధంగా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఫిల్ చేయండి. సో మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది టైప్ చేయాలి 10th క్లాస్ ప్రకారం. తర్వాత మళ్ళీ ఫాదర్ నేమ్ అనేది 10th క్లాస్ ప్రకారం టైప్ చేయాలి. ఇక్కడ మదర్ నేమ్ అనేది టైప్ చేయాలి. తర్వాత మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ డీటెయిల్స్ అయితే కింద డిస్ప్లే అవ్వడం జరుగుతుంది బై డిఫాల్ట్గా. అండ్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫాదర్ నేము, మదర్ నేము, క్యాండిడేట్ యొక్క నేము ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వడం కంప్లీట్ అయిన తర్వాత స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది చూస్ చేసుకోవాలి మీకు సంబంధించిన డీటెయిల్స్ ప్రకారం. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇవి మనకు సర్టిఫికేట్ కోర్సెస్ సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సిటీ వాళ్ళు ప్రజెంట్ మనకు ఆఫర్ చేస్తున్న కోర్సెస్ అయితే దీంట్లో మనకు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సంబంధించి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. తర్వాత సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి ఎన్జీఓస్లో మేనేజ్మెంట్కి సంబంధించిన ఆఫర్ చేస్తున్నారు. తర్వాత సర్టిఫికేట్ కోర్సుకు సంబంధించి లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఉంది. తర్వాత సర్టిఫికేట్ ప్రోగ్రామ్ సంబంధించి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్కి సంబంధించిన కూడా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మీరు దేనికైతే అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకోవాలి. మేము వచ్చేసి ఇక్కడ ఎన్జీఓస్కి సంబంధించిన కోర్స్ అయితే అప్లై చేస్తున్నాము. దీన్ని సర్టిఫికేట్ కోర్స్ అనేది చెప్పొచ్చు. ఇలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కన్ఫర్మేషన్ కోసం నెక్స్ట్ ట్యాబ్లో ఓకే అనే ఆప్షన్ అయితే వస్తుంది. దీన్ని జస్ట్ ఓకే పైన క్లిక్ చేయాలి. ఇఫ్ మీకు మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే క్యాన్సిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఒకసారి డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని అండ్ మళ్ళీ మీరు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఇచ్చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ ఓకే ఆప్షన్ అయితే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. వన్స్ ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి ప్రజెంట్ సర్టిఫికేట్ కోర్సెస్కి సంబంధించిన నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఎనేబుల్ అవుతుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి.
సో దీంట్లో మనకు సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఏవైతే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అనేది డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. మీకు సంబంధించిన డెబ్ ఐడి డిస్ప్లే అవుతుంది, మీకు సంబంధించిన ఆపార్ ఐడి డిస్ప్లే అవుతుంది, క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. థింగ్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి ఇయర్ ఎంటర్ చేయాలి, నెక్స్ట్ మంత్ ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ కరెస్పాండెంట్ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. వాటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో కరెస్పాండెంట్ అడ్రస్లో కూడా మీకు సంబంధించిన కంప్లీట్ అడ్రస్ అయితే ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇచ్చే అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్కి వాళ్ళు మనకు బుక్స్ కూడా పంపించడం జరుగుతుంది, హార్డ్ కాపీస్ అనేది. కాబట్టి మీరు మీకు సంబంధించి ఏ అడ్రస్కి అయితే బుక్స్ రిసీవ్ చేసుకోవాలనుకుంటారో ఆ రిలవెంట్ అడ్రస్ ఇవ్వడానికి అయితే ప్రయత్నించండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు సంబంధించిన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మన స్టేట్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం వచ్చేసి తెలంగాణ స్టేట్ కాబట్టి తెలంగాణ అయితే సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ తర్వాత మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేది కేర్ఫుల్గా అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ తర్వాత మీకు సంబంధించిన మండల్, మీకు సంబంధించిన విలేజ్, మీకు సంబంధించిన హౌస్ నెంబర్, మీ యొక్క ల్యాండ్ మార్క్, మీ యొక్క పిన్ కోడ్, మీ యొక్క మెయిల్ ఐడి థింగ్స్ అయితే ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనం స్క్రీన్ అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన ప్రోగ్రామ్ అయితే చూపిస్తుంది. సో మనం ఆల్రెడీ వచ్చేసి ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఎన్జిఓస్ సంబంధించిన సర్టిఫికేట్ కోర్స్ అయితే చూపిస్తుంది. ఇఫ్ మీరు అదర్ కోర్స్ చూపించుకుంటే అదర్ కోర్స్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇక్కడ మీడియం ఆఫ్ ది స్టడీ అనేది ఉంటుంది. మీరు బై డిఫాల్ట్గా దానికి సంబంధించిన మీడియంస్ ఏవైతే ఉంటాయో అవి రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం స్టడీ సెంటర్ చూస్ చేసుకోమని అయితే చెప్తుంది. మీరు ఏదైతే స్టడీ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, తర్వాత SRBGNR సంబంధించి చూడొచ్చు. మీరు ఇక్కడ క్లియర్గా నాగార్జున గవర్నమెంట్ కాలేజ్ సంబంధించి చూడొచ్చు. తర్వాత యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సంబంధించి చూడొచ్చు మీరు. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ సికింద్రాబాద్ సంబంధించి, ఆర్మీ కాలేజ్ సంబంధించి, MBS కాలేజ్ సంబంధించి ఇలా డిఫరెంట్ అయితే ఉంటాయి. సో మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటారో దాన్ని అయితే చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన స్టడీ సెంటర్ అయితే చూస్ చేసుకోవాలి. సో మేము వచ్చేసి MUS అయితే సెలెక్ట్ చేసుకున్నాము. తర్వాత వచ్చేసి రిలీజన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. మీ రిలీజన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. హిందూ అయితే హిందూ, అదర్ అయితే అదర్ అనేది. తర్వాత మీ యొక్క సోషల్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీ సోషల్ స్టేటస్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలంటే మీకు సంబంధించిన కేటగిరీ అనేది SCనా, STనా, BCనా అనేది మీకు సంబంధించిన ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము అప్లికెంట్ వచ్చేసి STకి అయితే చేస్తున్నాము. దానికి సంబంధించినది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత దీంట్లో మనకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఏదైతే ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సంబంధించి రిలేటెడ్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇచ్చిన సబ్ కేటగిరీలో వచ్చేసి సో ప్రజెంట్ మాకు సంబంధించిన డీటెయిల్స్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎంటర్ చేయమంటారు. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండేటరీ, బట్ ఇప్పుడు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే దాని నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ మీ సేవ ద్వారా తీసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు QR కోడ్ అయితే ఉంటుంది. దానికి సంబంధించిన బార్ కోడ్ కింద మీ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తెలంగాణ స్టూడెంట్స్ అయితే CNDతో స్టార్ట్ అవుతుంది. CNDతో స్టార్ట్ అయిన నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ ఈ విధంగా మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయగానే బై డిఫాల్ట్గా క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము అండ్ మీకు సంబంధించిన మండల్ ఈ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఈ థింగ్స్ అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే నాట్ మ్యాండేటరీ. ఇఫ్ ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. అదర్వైజ్ మీరు ఈ ఆప్షన్ని స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంప్లాయ్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన ఎంప్లాయ్ స్టేటస్ అనేది దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు ఎంప్లాయిడ్ అనేది ఉంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంది, అన్ఎంప్లాయిడ్ ఉంది. మీకు ఏదైతే అప్లికేబుల్ ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆక్యుపేషన్ అయితే చూస్ చేసుకోమంటుంది. మీకు సంబంధించిన ఆక్యుపేషన్ ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. లేదా మీరు స్టూడెంట్ అయినట్టయితే స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అడుగుతుంది. మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. మీరు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేశారా, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా, SSC విత్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉందా, ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. అండ్ అది కూడా రెగ్యులర్లో కంప్లీట్ అవ్వడం జరిగింది. సో రెగ్యులర్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము. అండ్ స్టేట్ ఆఫ్ ది స్టడీ అనేది అంటారు. మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో మీ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టేట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి తెలంగాణలో కంప్లీట్ అయింది, తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ తర్వాత ఇక్కడ CGPR మార్క్స్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీకు ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాలి. మార్క్స్ అయితే మార్క్స్, CGPI అయితే CGPI అనేది ఎంటర్ చేయాలి. సో మార్క్స్ అనుకోండి, టోటల్ మార్క్స్ ఎంత, మీకు వచ్చిన ఆప్టైన్ మార్క్స్ ఎంత అనేది ఇవ్వాలి. ఒకవేళ CGPI అనుకోండి, సో 10 పాయింట్స్ అయితే ఉంటాయి. మీకు వచ్చిన పాయింట్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి. సో ఇక్కడ అప్లికెంట్తో వచ్చేసి మార్క్స్ బేస్డ్ కాబట్టి మేము మార్క్స్ అయితే ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేది ఉంటుంది. ఇఫ్ మీరు పర్సన్స్ విత్ డిజబిలిటీ ఆర్ ఫిజికల్ ఛాలెంజ్డ్ అయితే ఎస్ ఆప్షన్ ఇవ్వండి. ఎస్ ఆప్షన్ ఇస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. అదర్వైజ్ మీరు నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ రెసిడెన్స్ అయితే అడుగుతుంది. మీరు రూరల్ అర్బన్ అడుగుతుంది. ఏదైతే ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది. సో మాది వచ్చేసి రూరల్ ఏరియా. తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన క్యాండిడేట్ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ JPG ఫార్మాట్లోనే ఉండాలి. అది బిలో 50 KB అయితే ఉండేటట్టు సెట్ చేసుకోవాలి. సిగ్నేచర్ అండ్ ఫోటో అనేది కలిసి ఉండాలన్నమాట. ఫోటో పైన ఉండాలి, తర్వాత సిగ్నేచర్ అయితే ఉండాలి. ఈ ఫార్మాట్లో మీ ఫోటో సిగ్నేచర్ని ఏ విధంగా రిక్వైర్డ్ సైజులో కన్వర్ట్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ ఫోటో సిగ్నేచర్ అయితే మెర్జ్ చేయొచ్చు. మెర్జ్ చేసిన తర్వాత జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఒకవేళ మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది సపరేట్గా ఉన్నట్టయితే దానికి సంబంధించి మీరు గూగుల్లో వచ్చేసి ఈ విధంగా మెర్జ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది సెట్ చేసినట్టయితే సో మీకు ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి మీకు సంబంధించిన ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మేము మా యొక్క ఫోటో అప్లోడ్ చేస్తున్నాం ఈ విధంగా. అండ్ తర్వాత వచ్చేసి మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేస్తే సో ఈ రెండు అయితే మనకు అప్డేట్ అయితే కావడం జరుగుతుంది. సో ఆ తర్వాత మీరు జస్ట్ ఇక్కడ ఏంటంటే డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయాలి. సో ఆ విధంగా ఇచ్చేసి డౌన్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయగానే మన ఫోటో అండ్ సిగ్నేచర్ మెర్జ్ అయినట్టుగా మనకైతే డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫోటో సిగ్నేచర్ మెర్జ్ అవ్వడం జరిగింది. దీన్ని డైరెక్ట్గా మనం అక్కడ సేవ్ చేసుకొని దాంట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది.
సో ప్రజెంట్ అయితే మా యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాం. చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మేము ఇప్పుడు క్రియేట్ చేసిన ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాము. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ మా యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాం. వన్స్ ఫోటో అప్లోడ్ చేసి ఈ విధంగా మనకి ఏమొచ్చిందంటే మోర్ దెన్ 50 KB ఉందనేది చెప్పడం జరిగింది. 50 KB ఎక్కువ ఉంటే దాన్ని వచ్చేసి మనం సైజ్ అయితే తగ్గించుకోవాలి. సైజ్ తగ్గించుకోవాలంటే మీరు 11 Zone అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్కి వచ్చేసి మీరు ఫోటోకి సైజ్ కూడా రెడ్యూస్ అయితే చేసుకోవచ్చు. సో 11 Zone వెబ్సైట్కి రాగానే ఈ విధంగా మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో త్రిబుల్ బార్స్ అయితే ఉంటాయి. జస్ట్ త్రిబుల్ బార్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఇమేజ్ కంప్రెస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. కంప్రెస్ ఇమేజ్ అనేది ఉంది. దీని ద్వారా మీరు ఇమేజ్ సైజ్ ఎక్కువ ఉన్నట్టయితే మీ ఫోటో సైజ్ ఎక్కువ ఉన్నట్టయితే తగ్గించుకోవచ్చు. అండ్ ఇందులోకి వచ్చినప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ క్లోజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, లేదా క్రాస్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. అడ్వర్టైజ్మెంట్ క్లోజ్ ఆప్షన్ పైన కానీ క్లాస్ మార్క్ పైన కానీ క్లిక్ చేసినట్టయితే అది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఇప్పుడు ఏ ఫోటో సైజ్ అయితే తగ్గించుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నా యొక్క ఫోటో సిగ్నేచర్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తగ్గించాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ ఫోటో యొక్క సైజ్ అనేది 93 KB అయితే ఉంది. సో దీన్ని తగ్గించడం కోసం నేను ఇక్కడ మనకు కర్సర్ ఏదైతే ఉందో దీన్ని ఇంక్రీజ్ డిక్రీజ్ అయితే చేస్తున్నాను. నేను ఒక 72 వరకు అయితే చేయడం జరిగింది. 72% చేశాను. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ 21% అయితే రావడం జరిగింది. 21 KBలోకి ఆ ఫోటో అయితే కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం డైరెక్ట్గా ఏం చేయాల్సి ఉంటుందంటే జస్ట్ సో మనకు సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళేసి ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనం ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని ఫోటో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు బిలో 50 KB ఉంది కాబట్టి ఫోటో యొక్క ప్రివ్యూ అయితే బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకు డిక్లరేషన్ అయితే ఉంటుంది. డిక్లరేషన్ మనం టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా క్యాప్చా అయితే ఉంటుంది. క్యాప్చా అనేది పైన బాక్స్లో ఎంటర్ చేయాలి. మీరు లాగిన్ అయిన ప్రతిసారి క్యాప్చా ఉంటుంది. క్యాప్చా అనేది ఎంటర్ చేసి సో రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో కన్ఫర్మేషన్ కోసం ఓకే అడుగుతుంది. ఓకే పైన క్లిక్ చేయాలి. ఓకే పైన క్లిక్ చేయడం కంటే ముందు మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మిస్టేక్స్ లేకుండా చూడాలి. మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు మళ్ళీ రీసెట్ చేసుకొని సో ఈ విధంగా డిక్లరేషన్ టిక్ మార్క్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. మేము ఓకే పైన అయితే క్లిక్ చేస్తున్నాము. వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టాప్లో ఈ విధంగా మనకు సంబంధించి ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్టుగా చూపిస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అప్లికేషన్ ఫామ్ పార్షియల్లీ కంప్లీటెడ్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో మనం డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టుకున్నాం కాబట్టి అంటే మీరు ఇంటర్మీడియట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, 10th క్లాస్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, డిగ్రీ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు. నేను డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టాను కాబట్టి నా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే అవి అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మీరు సర్టిఫికేట్ కోర్సులో జాయిన్ అవుతున్నారు కాబట్టి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు సంబంధించిన ఫార్మాట్లో డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించి సో స్కూల్ యొక్క సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయమంటున్నారు. ఎస్ఎస్సి మెమో కానీ లేదా మీకు స్కూల్ లివింగ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదైతే అప్లోడ్ చేయమంటున్నారు. దట్ ఈస్ టీసీ అని కూడా చెప్పొచ్చు. మనము ఇక్కడైతే మన దగ్గర ఎస్ఎస్సి మెమో ఉంది కాబట్టి ఎస్ఎస్సి మెమో అయితే అప్లోడ్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ డిగ్రీకి సంబంధించిన కన్సల్టెంట్ మెమో అప్లోడ్ చేయాలి. అండ్ ఇక్కడ డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. నేను అప్లై చేసేది డిగ్రీ బేస్డ్ అప్లై చేస్తున్నాను కాబట్టి ఎస్ఎస్సి మెమోతో పాటు డిగ్రీ మెమో, డిగ్రీ ప్రొవిజనల్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ బేస్డ్ అప్లోడ్ చేశారనుకోండి సో మీకు సంబంధించిన ఎస్ఎస్సి మెమోతో పాటు ఇంటర్ సర్టిఫికేట్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు 10th బేస్డ్ అప్లై చేశారనుకోండి ఎస్ఎస్సి మెమోతో పాటు మీకు 3 months ఎక్కడైనా ఒక చోట వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నట్టుగా ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ సిచ్యువేషన్ బట్టి. సో ఇక్కడ మీరు డిగ్రీ ద్వారా అప్లై చేయొచ్చు, ఇంటర్ ద్వారా అప్లై చేయొచ్చు, ఎస్ఎస్సి ద్వారా అప్లై చేయొచ్చు. ఎస్ఎస్సి ద్వారా అప్లై చేస్తే మాత్రం ఎస్ఎస్సి మెమో కావాలి అండ్ సర్వీస్ సర్టిఫికేట్ అనేది కావాలి. మినిమం 3 months అనేది. ఒకవేళ ఇంటర్ ద్వారా అప్లై చేసినట్టయితే ఎస్ఎస్సి ఇంటర్ అనేది ఎన్ఆఫ్ అవుతుంది. డిగ్రీ ద్వారా అప్లై చేస్తే మాత్రం ఎస్ఎస్సి మెమో, మీకు సంబంధించిన డిగ్రీ ప్రొవిజనల్ అండ్ డిగ్రీ కన్సల్టెంట్ మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి కూడా మనం సేమ్ ప్రాసెస్లో మీకు సంబంధించిన ఎస్ఎస్సి మెమో ఏదైతే ఉంటుందో చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీ యొక్క ఎస్ఎస్సి మెమో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే ఎస్ఎస్సి మెమో యొక్క సైజ్ ఎంత ఉండాలంటే 70 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. సింపుల్గా మీరు 80 KB 90 KB ఉండేటైతే సెట్ చేసుకోవాలి. ఈ యొక్క ఇమేజ్ సైజ్ రెడ్యూస్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎలాగో మనం ఫోటో సిగ్నేచర్ సైజ్ రెడ్యూస్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్ ద్వారా మీరు 11th Zone వెబ్సైట్లోకి వెళ్ళేసి అక్కడ మీ సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి సైజ్ అయితే తగ్గించుకోవచ్చు త్రూ మొబైల్ ద్వారా. సో ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన ఎస్ఎస్సి మెమో అండ్ డిగ్రీకి సంబంధించిన కన్సల్టెంట్ మెమో అండ్ డిగ్రీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఇక్కడ అండర్టేక్ సంబంధించిన డిక్లరేషన్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఐ యాక్సెప్టెడ్ సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ పైన కూడా టిక్ మార్క్ చేసి అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మన సర్టిఫికేట్స్ అప్లోడ్ అయితే కావడం జరుగుతుంది. వన్స్ మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ అవ్వడం కంప్లీట్ అవ్వగానే ఈ విధంగా సర్టిఫికేట్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ అనేది చూపిస్తుంది. తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు ఫైనల్ సబ్మిషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం ఫైనల్ సబ్మిషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టోటల్గా మళ్ళీ మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వెరిఫై చేసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే దాంట్లో డిస్ప్లే అవుతాయి. టోటల్గా అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని స్క్రీన్ అనేది స్క్రోల్ చేసినట్టయితే ప్రజెంట్ మనం పే చేయాల్సిన అప్లికేషన్ ఫీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మేము ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్ అప్లై చేసాము. దానికి సంబంధించి ఎన్జిఓస్ రిలేటెడ్ కోర్స్ అయితే అప్లై చేసాము. ఇక్కడ 2100 రూపీస్ అయితే చూపిస్తుంది. ఈ అమౌంట్ అయితే మనం ప్రజెంట్ పే చేయాల్సి ఉంటుంది. అంతకంటే ముందు మీరు ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ మనం ప్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే దానికి సంబంధించి ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. మనకు సంబంధించి ప్రజెంట్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీరు స్టడీ సెంటర్ ఏదైతే చూస్ చేసుకోవడం జరిగిందో ఆ స్టడీ సెంటర్కి అలాంగ్ విత్ మీ యొక్క ఆల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకొని వెళ్ళినట్టయితే వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. వెరిఫై చేసిన తర్వాత మీకు పేమెంట్ చేయడానికి యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, మనకు ఈ యొక్క అఫీషియల్ అప్లికేషన్ ఫామ్లోనే ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ అయితే. మీరు ఫస్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ప్లీజ్ టేక్ ది ప్రింట్అవుట్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్, విజిట్ ది స్టడీ సెంటర్ ఫర్ ది వెరిఫికేషన్ అలాంగ్ విత్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ 1 సెట్ జిరాక్స్ కాపీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో వన్స్ మనకు సంబంధించిన వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లయితే ఆ తర్వాత మనకు వాళ్ళు పేమెంట్ చేయడానికి యాక్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ అనేది చేసుకొని మనకు సంబంధించిన సీట్ అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు సర్టిఫికేట్ కోర్సెస్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి మనకు 4 టైప్ ఆఫ్ సర్టిఫికేట్ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దానికోసం అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇది. వన్స్ మీకు సంబంధించిన వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పేమెంట్ ఏ విధంగా చేయాలనేది మేము ఆల్రెడీ సపరేట్ వీడియో అయితే చేశాము. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించిన పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొత్త మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.